నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే 10 మంది దాని గురించి చర్చించుకోవాలి, అంతేగాని 100 మంది నవ్వుకోకూడదు. ఈయనంటే ఎట్లా మాట్లాడతారని నవ్వుకుంటాం. మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారయ్యా, మీరు మాట్లాడుతున్న మాటను చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా మారండి. జనసేన తరపు నుంచి మేము కోరుతున్నది ఒకటే, ఎస్ మీరు రాజకీయ పార్టీ, గతంలో ముఖ్యమంత్రి చేశారు, ప్రభుత్వాన్ని నడిపారు. సరే, ఇప్పుడు మీ దురదృష్టమో ప్రజల అదృష్టమో ప్రతిపక్ష హోదా కూడా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు ఏంటి ఒకసారి తెలుసుకోండి. ఒకసారి జనసేన పార్టీని చూసి నేర్చుకోండి. అధికారం కాదు, మేము ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. 14లో పార్టీ పెట్టినప్పుడు కూడా విడిపోయిన తర్వాత రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి సపోర్ట్ చేసాం. మేము ఎప్పుడు పదవులు కోరుకోవాలా. 24లో కూడా నువ్వు చేస్తున్నటువంటి అకృత్యాలకి ప్రజలు బలైపోతున్నారని చెప్పేసి కూటమిని కట్టాడు మా నాయకుడు. ఇవాళ రోజున కూడా మేము అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకు మంచి జరగాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక దీక్షతో ముందుకెళ్తున్నాం. మేము గత 5 సంవత్సరాలను నాశనం చేసావు, దోచుకున్నావు, కొన్ని వేల కోట్లు సంపాదించారు మీరు అందరూ కలిసి. దేనికోసం? ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించావా? ఎప్పుడైనా ప్రజల సమస్యలు ఉంటే బయటకు వచ్చి మాట్లాడావా? ఏమీ లేకుండా ఇవాళ మళ్ళీ ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో అని ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ప్రజలు విశ్వసించేటటువంటి రోజులు పోయినాయి. మిమ్మల్ని ఒక జోకర్ లాగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ మీ నోట్లోంచి మాట వస్తే ఏంట్రా బాబు నీకు మతుండి మాట్లాడుతున్నా, మతి లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పేసి చర్చించుకుంటున్నారు. నవ్వుల పాలవద్దు దయచేసి. ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సీఎం ప్రజల్లో సులకనవుతున్నాడంటే ఒక పౌరుడిగా మాకు కూడా బాధే. మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. కానీ ప్రజల్లో నవ్వుల పాలైతే అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. అది ఇలాంటి వాళ్ళతో మీరు పరిపాలన చెప్పుకున్నారా అని పక్క రాష్ట్రం వాళ్ళు ఎగతాళి చేస్తారు. మన